అత్తయ్య అత్తయ్య వాడెక్కడా? ఎవర్రా? అదే నీ ముద్దుల కొడుకు బాలచంద్రుడు. వాడింకా పాలు తాగి బాల్ అడిగిన బాలచంద్రుడా ఇక్కడ ఉంటానికి బ్యాంక్ లో ఉన్నాడు. సరే అక్కడికే వెళ్ళి వాడి దవడ పగలు కొడతాను. అసలే నోరు పూసి ఏడుస్తున్నాడు పిచ్చి వెదవా. ఇంతకీ ఏం చేశాడ్రా? ఏం చేశాడా? అటు మా ఇంట్లో ఇటు మీ ఇంట్లో వయసు వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు కదా, ఊళ్ళో ఉన్న పోరంబోకు వేసాలంతా వీడికి ఫ్రెండ్సా? ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? ఎవరి గురించి ఏంటి? వాడి స్నేహితుడు ఈ ఇంటికి వచ్చి వెళ్తుంటాడే వాడు. అదిగో వాడే, ఈ వెధవే. ఈ ఫోటో ఉన్నాడే వీడు. వీడు మన కాంతారావు కదరా? కాంతారావా? ఎన్టీ రామారావు కాదు. వీడి ఫేస్ ఎలా ఉందో, వీధిలో తిరిగి కత్తులు నూరుకునేవాళ్ళగా. చెప్తాను. ఎందుకు నా ఫోటో తీస్తున్నావు? ఏంటి ఏం చేయబోతున్నా ఇప్పుడు? చెప్తాగా. ఇక చాలే ఆపు, మీ మామయ్య గారు వస్తున్నారు. ఏంట్రా బయట నీ గొడవ ఎక్కువైపోయింది? అది కాదు మావయ్య, జరిగింది ఏంటంటే చాలు చాలే. నీకేదో 5 చెల్లెళ్ళు ఉన్నారని రోడ్డు మీద ఇంకెవడో నడవకూడదా? వచ్చేపోయే వాళ్ళందరినీ పట్టు కొడతావా? అంత ప్రేమన్న అన్నయ్య అయితే చెట్టుల్లో పెరిగిపోయిన చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు చేసి పంపాలి. అది నీకు చేత కాదు. పోనీ పెద్దదానికి నేను ఎన్ని సంబంధాలు తెచ్చాను? నువ్వు ఒక్కదానికైనా ఒప్పుకున్నావా? నువ్వెందుకు ఒప్పుకుంటావు? వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి పంపితే ఆ తర్వాత నీ రౌడీయిజం సాగదు కదా. పెద్ద కబుర్లు చెప్తున్నాడు, కబుర్లు. ఏడు పెద్ద మావి చెప్పేది? గొప్ప సంబంధాలు తీసుకొచ్చాడు. ఎవడో ఇంజనీర్ అన్నాడు, వాడు పార్టీకి వెళ్తే మందు కొడతాట. ఇంకెవరో డాక్టర్ తీసుకొచ్చాడు, వాడి చేతిలో ఎప్పుడు సిగరెట్ ఉంటుంది. వీళ్ళకి ఇచ్చేనా చెల్లెల్ని? చాలే పెద్ద చెప్పొచ్చావు. ఇవి కూడా పెద్ద లోపాలేనా? ఈ రోజుల్లో ఇవన్నీ మామూలే. ఇలాగైతే పెద్దదానికి పెళ్లి ఎప్పుడు చేస్తావు? రెండో దాన్ని మావాడికి చెప్పుడు చేస్తావు? మా అమ్మాయి నువ్వెప్పుడు చేసుకుంటావు? ఎందుకత్తయ్య అంత కంగారు? శారద పెళ్ళైపోగానే మా 2 పెళ్లిళ్ళు ఒకే ముహూర్తంలో జరుగుతాయని నీకు ఎన్నిసార్లు చెప్పాను. ఏ దానికి అంత తొందరగా ఉందేంటి? ఏ బుజ్జి, అది ఇక్కడ ఎందుకుంటుంది? మరి రోజు నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళగానే మీ ఇంట్లోకి దూరుతుంది. నువ్వు తిరిగి వస్తున్నావు తెలియగానే మా ఇంట్లోకి దూరుతుంది. ఓహో అదే సంగతి. ఇది చాలు నా చెల్లెని చెడగొట్టడానికి. అది అలా చదవండి, బాగా చదవండి. BA, CA, MA, MBA ఒక్కొక్కరు 10 డిగ్రీలు చదవండి. పళ్ళు ఊడిపోయేదాకా చదవండి. పెళ్ళిళ్ళు మొగుళ్ళు మీకేం వద్దు. మా మొగుళ్ళ గురించి నీకెందుకు అంత తొందర? నీకు మొగుడు వస్తేనే కానీ నాకు మొగుడు రాడని. తొందరగా మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి గెంటేస్తే నేను లోపలికి రావచ్చని. ఏయ్, మగవాళ్ళ ఈలలేంటి? ఎవడు వాడు? కాంతారావు, కాంతారావు అని ఏలేసి పిలుస్తున్నాడు. ఎవరెవరు? శారదా, నెంబర్ 2 అమ్ము, నెంబర్ 3 గాయత్రి, నెంబర్ 4 లక్ష్మి. ఒక్క నిమిషం. అబ్బ లక్ష్మి, లాటరీ నీకే తగిలింది. వెళ్ళు, ఓ లవ్ సీన్ వేసుకో. సీను లేదు, సాంగు లేదు. మా అన్నయ్య చూస్తే ఫైట్ అయిపోతుంది. అది కరెక్టే. ఫైట్ వచ్చలేదో కనుక్కుంటా. అయ్యో, వీళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా, మా ఆయన హిట్లర్. హిట్లర్ ఇంట్లో ఉన్నాడా? ఏ లేడు. వస్తే ఏం చేస్తావు? ఏం చేస్తానా? నీ నగుమోము డింకిటక్క డింకిటక్క డింగ్ బిషా బిషా డిగా డిగ 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 డింగ్ అడిషా ఏ బిషా ఏ జా 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 ఏ ఆ యా 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 అబ్బో వచ్చేస్తున్నాడు బాబాయ్. అయ్యో, చెప్పులు గుడ్లు గుర్తుకుంటే సెప్టిక్ అవుతుంది. రావద్దు, రాకు బాబాయ్. ఇందాకెవరికే చేతులు సైకిల్ చేస్తున్నావు? నేనెవరికి చేతులు అంతొద్దు. నేనెవరికి చేతులు పేను? ఇది చాలు. ఇదిగో నువ్వు ఎలాగైనా తిరుగు, కానీ నా ఇంటికి వచ్చిన చెల్లెను పాడు చేసావో తోలు తీస్తానే అనుకున్నావు. అర్థమైందా? పో ఇక్కడి. అలాగే. అటు కాదు, ఇటు. హిట్లర్, అందుకే నిన్నందరూ హిట్లర్ అనేది. నేనేం వాగలేదే. హిట్లర్ అనలేదు. హిట్లరా? హిట్లర్ ఏంటి? అసలు హిట్లర్ అనే పేరేనే వినలేదే. ఎవరా హిట్లర్? పోయింది.
బుజ్జి అయ్యో కన్ను పోయింది. నేను కన్ను మీద ఎక్కడ కొట్టాను అయ్యో కన్ను కనిపించట్లేదు, కన్ను పోయింది. అసలు కన్ను మీద కొట్టండి కన్ను మీద కొట్టావు, నా కన్ను పోయింది. కన్ను కనిపించట్లేదు. ఒకసారి తిరుగు. ఆడపిల్ల కన్ను పోతే ఎవరు పెళ్లి చేసుకోరు దేవుడా. నన్ను ఒకసారి చూడండి, ఒకసారి చూడండి. కన్ను తిరుగు. ఇంకా నయం, ఎవరు చూడలేదు. చిచ్చే మేనేజర్ దగ్గర నుంచి స్వీపర్ దాకా అన్ని పనులు నేనే చేసుకోవాలి. అందరికీ లీవులు చస్తాయి, నాకొక్కడికే బతికొంటాయి. హలో, ఇదేమన్నా రైల్వే స్టేషన్ అనుకున్నావా? టోకెన్ నెంబర్ 1 ప్రెజెంట్ సార్. అరే నువ్వా? ఈ పేపర్లు ఏంట్రా? ఇవి పేపర్స్ కావు, ఈ బ్యాంక్ లో నేను డిపాజిట్ చేసిన డాక్యుమెంట్స్. ఇవి తీసుకున్న డబ్బు నాకు ఇచ్చేయి. నాకిచ్చేయడానికి ఇదేమన్నా బెల్ల ముక్కంట్రా? వడ్డీతో సహాయం. అంటే అసలు ఇవ్వడా? ఏంట్రా ఇప్పుడు చెప్పు. నోర్మయ్, ఆ హిట్లర్ గారితో మాట్లాడి వాడి చెల్లెలు నాకిచ్చి పెళ్లి చేస్తాం అనుకుని లక్షలు నీ బ్యాంక్ లో డిపాజిట్లు కట్టాను. ఇప్పుడు గుడ్లు పొదిగిన కోడిలా కూర్చుని నా డబ్బుకి ఇంట్రెస్ట్ ఇస్తున్నావు కానీ మా పెళ్లి పట్ల ఇంట్రెస్ట్ చూపించడం లేదు. పుండు మీద రాసుకోవడానికి నూనె లేదురా మగడ అంటే బూరులోండి పెట్టమని అంట నీలాంటి వాడి. నా పెళ్లికే ఠికానా లేక నేను ఏడుస్తుంటే నీ పెళ్ళి అక్కడ చేయను రా. ఏ, తిరుపతి గుడిలో చేయొచ్చు కదా. నిన్ను నమ్ముకునే లాభం లేదనుకుని నా ట్రయల్స్ నేను చేసుకుందాం అనుకుంటే ఆ హిట్లర్ గారు నన్ను కనపడిన చోటల్లా పిచ్చగొట్టుడు కొడుతున్నాడు రా. కొట్టవలసిందేరా. మరి లేకపోతే నీ చేత ఫిక్స్డ్ డిపాజిట్లు కట్టించి నువ్వు ఇంత గొప్పవాడివని మా బావకి చూపించి మా మరదల్ని కట్టి నిన్ను నా చుట్ట ముక్కం చేద్దామనుకుంటే నువ్వు చుట్ట ముక్కలాగా ఈ లోపల మొత్తం అంతా కంపు చేసి పారేశావు కదరా. అయ్యో అయ్యో అన్నా కుయ్యో అన్నా నీ బతుకు నుయ్యే. నీ చప్పుడి మూతి మా బావగాడి మనసులో ముద్ర పడిపోయింది. ఒక పని చేస్తే ఏమిటి? నా మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని షేపులు మార్చేస్తే. షేపులు మార్చడానికి ప్లాస్టిక్ సర్జరీ ఎందుకురా? మా బావగాడి దగ్గరికి వెళ్ళు, నీ ఫేస్ నిజంగానే మార్చేస్తాడు. ఇప్పుడు నేను ఎందులో దూకి చావాలి? ఆల్మెట్టి డ్యామ్ లో దూకితావు. అదెప్పుడు కంప్లీట్ అవుతుంది? నువ్వు చచ్చినప్పుడు. అయ్యో, పొద్దునే లేచి ఎవరి మొహం చూసారా ఏంటో. ఒరేయ్, నువ్వేంట్రా మళ్ళీ ఎదవ నస? దశ కాదు గస. ఆ హిట్లర్ గాడు వచ్చేస్తున్నాడు. అమ్మో రేయ్, దత్తీరికం దొర. అలాగే. దొర్రా, అబ్బా. ఉన్నపోతా. అబ్బా. ఎలా బావున్నావా? అంతొద్దు, ఏం బావా, బావున్నావా? ఇది చాలు. ఎవడి ఎదవా? అదే నేను అడుగుతున్నాను. ఇంత చండాల మొఖం నా జీవితంలో ఎప్పుడు చూడలేదు బావా. ఈ మొహాన్ని చూసావా? ఈ మొహాన్ని మాత్రం చాలా సార్లు చూసినట్టుగా ఉంది. ఎక్కడ చూశాను చెప్పమా? అద్దంలో. ఆ కరెక్ట్, అద్దంలో. ఎవడు వీడు? నా ఫ్రెండే కాంతారావు అని. అడుగుతుంది వాడి అడ్రస్. నేను వెతికి తెస్తాను బావా. నువ్వు నా రూమ్ లో నా సీట్ లో కూర్చో ప్లీజ్. జోక్ కాదుగా? ఆ, నేనే అరిచా. హలో, హలో, బాలుగారికి ఇవ్వండి. నువ్వెవరు? నువ్వేంటి నువ్వు? నేనెవరైతే నీకెందుకు? ఫోన్ ఆయనకి ఇవ్వు. ఎవర్రా ఇది? ఇదా మన రమ్యకృష్ణ బావా. దీనిలో ఉంది.
హలో ఎవరు? నీ కాబోయే అప్పడాల కర్రని అమ్ముని. ఆ, అవును, ఇంతకు ముందు ఫోన్ ఎత్తింది ఎవరు? నువ్వు గివ్వు అంటాడేంటి? పళ్ళు రాలిపోతాయని చెప్పు. ఆహా అలాగా. అసలు ఎవడు వాడు? ఆ, ఎవరైనా అడిగితే నేను ఊరికి వెళ్ళానని చెప్పద్దు, ఇక్కడే ఉన్నా అని చెప్పండి. అలాగే. ఆ, అన్నట్టు ఆ గజ్జల గుర్రం గేటు దాటి లోపలికి వస్తే కాళ్ళు విరగొడతానని చెప్పండి, సరేనా? వెంటనే మార్చురండి, మంచి సినిమాకి వెళ్ళి అటు ఏదైనా హోటల్కి వెళ్ళి భోజనం చూద్దాం. వద్దు, ఆ రూమ్లోకి వెళ్ళొద్దు. ఏంటొద్దు, మీరు వెళ్ళండి. అమ్మో, ఇందాక చూస్తున్నారు, ఏంటి అదోలా ఉన్నావు, ఏమైంది? ఏం లేదు. ఇవిగో, ఇవి నీ బట్టలు, వెళ్ళి రూమ్లో మార్చుకో పో. త్వరగా.